సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై వేసిన ఛార్జ్షీట్ ను నాంపల్లి కోర్టు తిప్పి పంపితే మళ్లీ సరిచేసి పంపించారు పోలీసులు. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ ను రిటర్న్ చేసింది న్యాయస్థానం. ఇది మూడోసారి. అల్లు అర్జున్ సహా 23 మందిపై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాటిలో లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్టుగా గుర్తించింది కోర్టు. ఎవిడెన్స్ మెటీరియల్, హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో న్యాయస్థానం ఛార్జ్షీట్ ను రిటర్న్ చేసింది. దాంతో మరోసారి కరెక్షన్స్ చేసి నాంపల్లి కోర్టులో సమర్పించారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై వేసిన ఛార్జ్షీట్ ను నాంపల్లి కోర్టు తిప్పి పంపిన తర్వాత మళ్లీ సరిచేసి పోలీసులు వెనక్కి పంపించారు. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ ను రిటర్న్ చేసింది న్యాయస్థానం. ఇది మూడోసారి. అల్లు అర్జున్ సహా 23 మందిపై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాటిలో లోపాలున్నట్టుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఇప్పటికే 2 సార్లు న్యాయస్థానం ఆ ఛార్జ్షీట్ ను వెనక్కి పంపించింది. సరిగ్గా ఇది మూడోసారి మళ్లీ వెనక్కి పంపడం. సో అసలు ఛార్జ్షీట్ లో ఏ అంశాలు పొందుపరచలేదు, ఇందుకు వెనక్కి పంపించాల్సి వచ్చింది? పుష్ప 2 సంధ్యా థియేటర్ సంఘటన సంబంధించి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2 నెలల క్రితం దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని సవరించాల్సిన అవసరం ఉన్నాయి, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. వీటన్నిటిని సవరించి మళ్లీ పంపాలని చెప్పి పాటు పోలీసులకి కోర్టు తిప్పి పంపడం జరిగింది. అయితే 2 సార్లు కూడా వీళ్ళు సవరించి వీళ్ళు అడిగిన సవరణ కూడా చేసి కూడా మొత్తం కూడా మళ్ళీ కోర్టు పంపిస్తే, అయితే ఈసారి పూర్తిగా దానికి కావాల్సిన టెక్నికల్ గా ఉండాల్సిన ఎవిడెన్స్ కావచ్చు, వీడియో ఎవిడెన్స్ కావచ్చు, లేకుంటే పెన్ డ్రైవ్లు కావచ్చు, లేకుంటే అక్కడ దొరికిన సీసీ ఫుటేజ్ కావచ్చు, వాటికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన కొంత సమాచారం కూడా అందులో కనిపించలేదు. దాంతో పాటుగా కొన్ని అంశాలు కూడా దాంట్లో మెయిన్ గా పొందుపరచలేదు. ఎందుకంటే చాలా టెక్నికల్ కావచ్చు, కొన్ని పేర్లు కావచ్చు, కొన్ని మిస్ మ్యాచింగ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ సంబంధించి కొన్న లోటుపాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి మిస్ మ్యాచింగ్ చాలా ఉన్నాయి. ఈ లోటుపాట్లు సవరించాలని చెప్పి కూడా మరొకసారి అంటే రెండోసారి కూడా ఈ ఛార్జ్షీట్ ని అటు కోర్టు వెనక్కి పంపించింది. అయితే దీనికి సంబంధించి మరోసారి కూడా మొత్తంగా కోర్టు పంపిన ఇది ఛార్జ్షీట్ ని పూర్తిగా సవరించి పూర్తిగా మళ్ళీసారిగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ మేరకు ఛార్జ్షీట్ ఛార్జ్షీట్ త్వరలో దాఖలు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీంట్లో ఉండాల్సిన ఏదైతే టెక్నికల్ అంశాలు కావచ్చు, లేకుంటే సాంకేతిక అంశాలు కావచ్చు, సాక్షులు కావచ్చు, లేకుంటే మిగతా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కావచ్చు, లేకుంటే ఎఫ్ఐఆర్ కావచ్చు, సిడి కావచ్చు, ఇలా కొన్ని అంశాలలో కొన్ని తెలియకుండానే కొన్ని మిస్టేక్ జరుగుతుంటే ఆ మిస్టేక్స్ కోర్టు గుర్తించి ఇలా తిప్పి పంపడం వల్ల సర్వసాధారణంగా కొనసాగుతుంది. కానీ ఈసారి 2 సార్లు కూడా సవరణ చేసినప్పుడు మూడోసారి కూడా సవరణలు మళ్ళీ తిప్పి పంపడం అనేది ఇప్పుడు చూసా చాలా సీరియస్ గా పరిగణించాలి. దీనికి సంబంధించి త్వరలోనే మళ్ళీ పూర్తిసారి ఛార్జ్షీట్ కూడా వేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సరైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలు అందులో పొందుపరచలేనట్టుగా గుర్తించింది కోర్టు. ఎవిడెన్స్ మెటీరియల్, హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో న్యాయస్థానం ఛార్జ్షీట్ ను రిటర్న్ చేసింది. దాంతో మరోసారి కరెక్షన్లన్నీ కూడా చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో పోలీసులు తిరిగి ఆ ఛార్జ్షీట్ ను సమర్పించారు.